నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. కోకేన్ బాడీ ఫ్యాక్టర్ సిండ్రోమ్ లక్షణాలేంటి? గర్భిణులు మద్యం తాగితే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయి? ఐసీఎస్ఐ టెక్నిక్ సక్సెస్ రేట్ ఎంత? ఆర్ఐఆర్ఎస్తో కిడ్నీలో రాళ్ళు ఎలా తొలగిస్తారు? వరికోసలు ఉంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమిల శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే. నమస్కారం సార్, కోకేన్ బాడీ ఫ్యాక్టర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కోకేన్ అనేది ఈ మధ్య విరివిగా యువత అలవాటు పడుతున్నారు. అందులో ఉన్న కొత్త అభిరుచుల అనుభూతిని చవిచూచడానికి వాళ్ళు అర్రులు చేస్తున్నారు. కానీ అందులో అంత గొప్ప విషయం లేకపోయినా దానిలో ప్రాణాంతకమైనటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయని అది తెలుసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే క్షణికమైనటువంటి ఆ కొద్దిపాటి ప్రెషర్ ఎఫెక్ట్ కోసం కానీ, యూఫోరియా కోసం కానీ ఒకసారి కనుక అలవాటు పడితే పర్మనెంట్ అడిక్షన్ మారుతుంది. ఇక్కడ చూడండి, అసలు ఎట్లా తీసుకుంటున్నారు కోకేన్ అంటే దాన్ని ఒక్క నవలినట్టు నవలడం కానీ, లేక స్నాటింగ్ అంటారు, అంటే నశం పీల్చినట్టు పీల్చడం. ఈ విజువల్ లోపల చూడండి, ఇక్కడ ఒక్కొక్కడికి ఒక డోస్ అనమాట. ఎంత ఉంటుందని ఎవరికి తెలియదు. 1 మిల్లీగ్రామ్ అంటే ఎవరు కొలవలేరు. ఏదో వాళ్ళు ఇచ్చింది అజ్యూమ్ చేయడం తప్పితే యాక్యురేట్గా మెజర్మెంట్ చేయలేము. 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే యూఫోరియా వస్తుంది, కొంత ప్రెషర్ సెన్సేషన్ వస్తుంది. 2 మిల్లీగ్రామ్ తీసుకుంటే చనిపోతాడు. ఈ డిఫరెన్షియేషన్ ఎవరికి తెలియదండి. తీసుకునే సందర్భంలో ఎక్కువ శాతం మంది యంగ్స్టర్సే ఉంటున్నారు. అది కూడా 15 to 21, 22 ఆ రేంజ్ వాళ్ళనే వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఏదైతే ఉందో చాలా ఫ్లెక్సిబుల్గా, ఇన్నోసెంట్గా, ఈజీలీ మానిటర్ చేసే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఒకసారి తీసుకున్నారనుకోండి, అది ఫస్ట్ డోస్ అడిక్షన్ అంటారు. ఆ ఫస్ట్ డోస్ అడిక్షన్లో ఏమో చూద్దాం. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా జనరల్గా ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు సడన్గా 4 గంటల పార్టీ అనుకోండి, ఎప్పుడో 2.5 గంటలో లేదా 3 గంటలకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 or 2 మినిట్లో అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎవరికి వాళ్ళు పీల్ చేస్తారు, తర్వాత ఏమీ లేనట్టుగా తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఇంకో పద్ధతి కూడా ఉందండి. కొంతమంది బాగా ఫాస్ట్ యాక్షన్ కావాలి అనుకునే వాళ్ళకు కోకేన్ పౌడర్ని చిన్న స్పూన్లో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బేకింగ్ సోడా అంటే తినే సోడా కొద్దిగా వేసి దాన్ని లైటర్తో వెలిగించుకుంటారండి. తద్వారా ఒక కోకేన్ డికాక్షన్ ఏర్పడుతుంది. ఆ డికాక్షన్ సొంతగా ఇంజెక్ట్ చేసుకుంటారు, లేదా ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇది అలవాటైన విషయమే అండి. ఎందుకంటే ఇంజెక్షన్ చేయడం అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో, నర్సు కావాలేమో అలాంటిది ఏం లేదండి. సొంతగా ఇచ్చుకునే టెక్నాలజీ నేర్చుకుంటారు వాళ్ళు. అలా చేయడం ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. కోకేన్ ఎక్కడ ఇస్తున్నారు అనేది పట్టుకోవడం ఎందుకు కష్టమైంది అంటే చాలా చిన్న క్వాంటిటీలో ఉంటుంది, దానికి ఎక్కువ టైం పట్టదు. ఇవి కార్ పార్కింగ్లోనో లేదా ఎక్కడైనా సరే సెల్లార్లోనో తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది చూడండి, ఇది వచ్చిన డికాక్షన్. ఈ డికాక్షన్ని హార్డ్లీ 1 ml, 1.5 ml కూడా ఉండదండి. అది ఇంజెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఒక డోస్ మినిమం 6,000 రూపాయలు ఖర్చు, డైలీ తీసుకోవాలంటే 2 లక్షలు ఖర్చు. అంత డబ్బులు ఖర్చు పెట్టడం కష్టమే. ఎంత ధనవంతులైనా సరే కొంతకాలానికి అవుట్ ఆఫ్ మనీ. కాబట్టి ఇలాంటి అడిక్ట్స్ని కొంతమంది ఇండ్యూస్ చేయాలి. ఉన్నవాళ్ళు సరిపోరు. 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది 1000 కావాలి. అయితేనే ఈ డ్రగ్ బిజినెస్ అనేది చక్కగా పూలు ఆరకాయలాగా మారుతుంది. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఇంజెక్షన్ ముందు మార్ఫిన్ అనేది మాదక ద్రవ్యమే మేము వాడేవాళ్ళం హాస్పిటల్లో. ఎవరికైతే ఫ్రాక్చర్ వచ్చిందో, ఎవరికైతే బర్న్స్ వల్ల విపరీత నొప్పులు వచ్చినాయో అలాంటి వాళ్ళకి మేము వాడేవాళ్ళం. కానీ ఇది అసిస్టెంట్స్ కానీ, ఓటీలో పనిచేసే సిబ్బంది కానీ బయటకు తీసుకెళ్ళటం, దాన్ని అమ్ముకోవటం, స్లోగా ఇది ఒక బిజినెస్గా మారింది. అందువల్ల దీన్ని బ్యాన్ చేశారండి. ఇప్పుడు ఎక్కడ దొరకదు. హాస్పిటల్లో మార్ఫిన్ అనేది వాడరు. దానికంటే తక్కువ డోసులు ఉన్నటువంటి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. తప్పితే చక్కగా నిద్ర వచ్చే విధంగా తగ్గించేశాం. చూడండి, దీంట్లో స్పూన్ కూడా లేదు. ఒక తగరం పేపర్ మీద వాళ్ళు చిన్న లైటర్తో వెలిగించుకుంటారు, క్షణంలో పీల్ చేస్తారు, దొరకరు. కాబట్టి ఇది ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అబ్బాయిలు కానీ ఇంటికి వచ్చేసి డ్రగ్స్ తీసుకుని ఇంటికి వచ్చినా సరే వాళ్ళు పెద్దగా తల్లిదండ్రులకు తెలిసే విషయమే లేదు. ఆల్కహాల్ తాగినవాడు తూగుతుండొచ్చు, స్మెల్ వస్తుంది. ఇందులో అలాంటిదేం లేదండి. ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకుంటాడు ఇతను చూద్దాం. కోకేన్ తీసుకోగానే ఇది న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ అంటారండి. ప్లెజర్ సెంటర్. మనకున్న అన్ని హాయిల్లోకి ఇది గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత మెల్లగా ఆ సిగ్నల్స్ అన్నీ సెరెబ్రల్ కార్టెక్స్ అంటారు. టోటల్గా ఒక దావాలనలాగా వ్యాపించేటువంటి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా అతనికి స్వర్గంలో విహరించినట్టు కానీ, దేవతలను కలిసినట్టు కానీ, లేక ముందెన్నప్పుడు చూడనటువంటి గొప్ప అనుభూతి కానీ కేవలం కొద్ది నిమిషాలే ఉంటుందండి. ఆ తర్వాత మెల్లగా నిద్రలో జారుకుంటాడు. ఈ 3 నిమిషాల కోసం లైఫ్ని పణంగా పెడుతున్నాడు. ఇది చూడండి, ఒకసారి వచ్చిందంటే ఇది, ఆ తర్వాత నెక్స్ట్ మర్చిపోవచ్చు కూడా. ఎటువంటి ఫీర్ వచ్చింది తెలియదు, కానీ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రేవింగ్కి దీనిలో రిసెప్టర్స్ ఉన్నాయండి బ్రెయిన్లో. ఈరోజు ఇది వచ్చింది ఈ కోకేన్, మళ్ళీ రేపు కావాలని కోరుకునేటువంటి విషయం.
అయితే దీనిలో ప్రమాదం చూద్దాం. మనం తీసుకోగానే సడన్గా అది బ్రెయిన్ కనుక ఎక్కువ మోతాదులో వెళ్తే ఫిట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ తర్వాత రికవర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు శ్వాస తీసుకోలేరండి, పళ్ళు కొరికేసుకుంటారు, నాలుక తెగి పడిపోవచ్చు. ఆ సమయంలో సరైన సపోర్ట్ లేకపోతే చనిపోతారు. కొంతమందికి హార్ట్ ఇర్రెగ్యులర్ అవుతుందండి. కోకేన్ తీసుకోవడం వల్ల హార్ట్ అనేక సార్లు కొట్టుకుంటుంది. మనకు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది, కానీ వీళ్ళకు 250 నుంచి 300 సార్లు కొట్టుకుంటుంది. అందువల్ల పంపింగ్ యాక్షన్ లేకుండా కేవలం ఒక వణుకుతున్నటువంటి కండరాలు ఉంటాయి, దానివల్ల పంపింగ్ యాక్షన్ లేక 5 to 7 minutes చనిపోతాడు. ఇదంతా పార్టీ అట్మాస్ఫియర్ జరుగుతున్న విషయం అండి. కాబట్టి ఏ వ్యక్తి కూడా మెడికల్ అటెన్షన్ పెట్టుకుని అంబులెన్స్ రెడీగా పెట్టుకుని చేసే విషయం కాదు. కాబట్టి చనిపోయిన వాడిని సైలెంట్గా రిసస్టేట్ కూడా చేయకుండా హషప్ చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు చేసిన తప్పు బయటకు తెలిసి అందరూ బుక్ అవుతారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అమ్మాయి చేతి మీద ఇవన్నీ గాయాలు ఏంటి అని అడిగాం. ఆమె రెగ్యులర్గా కోకేన్ తీసుకుంటుంది, సెల్ఫ్ ఇంజెక్షనే అలా తీసుకుంటున్నాం అని చెప్పి. అదేంటి ఇలా తీసుకుంటారంటే ఫ్రెండ్స్ జస్ట్ అన్సస్పెక్టింగ్ వెళ్తే ఏదో ఇచ్చారు, బాగా అనిపించింది, నెక్స్ట్ డే నుంచి అది ఎక్కడ దొరుకుతుంది నేను ఎత్తుకుంటున్నాను, వాళ్ళే నాకు సప్లై చేస్తున్నారు, నా జీతం అంతా దానికే పోతుంది. ఇక్కడ చూడండి, ఇంకొక ఇది మగవాళ్ళలో కలర్ తక్కువగా ఉంది, బ్రౌన్ కలర్, కాబట్టి ఉండలు కట్టిందండి. ఇక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ ప్రతి చోట ఒక చిన్న గుంట పడుతుంది, ఎందుకంటే అది వాజో కన్స్ట్రిక్టర్, రక్తనాళాలు మూసుకుపోయినందువల్ల అక్కడ పుండు త్వరగా మానదు, తర్వాత స్కార్ ఏర్పడుతుంది. మన మామూలు ఇంజెక్షన్ ఎన్ని తీసుకున్నా ఎక్కడ స్కారే ఉండదండి, 2 రోజులకు మానిపోతుంది. కానీ ఇక్కడ ప్రతి స్పాట్ కూడా మనకు సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుంది. ఇది ఒకేలాగా నమిలే వాళ్ళకు చిగుళ్ళు పోతాయండి, టోటల్ పళ్ళు ఊడి పడిపోతాయి, చిగుళ్ళు పోతాయి. దీన్నే బ్రక్సిజం అంటారు. ఎందుకంటే నమిలిన ప్రతి చోట కూడా దాని ఎఫెక్ట్ వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది, బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల ఆ పళ్ళు ఊడిపోతాయి. దీన్ని ట్రీట్మెంట్ చేయరండి డెంటల్ సర్జన్స్. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ అయినా లోపల బేసిక్ బ్లడ్ ఫ్లో ఉండాలి, ఆ బ్లడ్ ఫ్లో బేస్ మీద అది హీల్ కావాలి, లేక సపోర్ట్ చేయాలి. ఒక స్క్రూ పెట్టారనుకోండి, సపోర్ట్ చేయడానికి బేస్ బాగుండాలి. ఆ బేస్ మొత్తం దెబ్బతినిపోయింది కాబట్టి వీళ్ళకి ఏమీ లేదు, ఆర్టిఫిషియల్ డెంచర్స్ మాత్రమే పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళంత కేర్ చేయరండి. ఎందుకంటే దే ఆర్ అడిక్ట్స్, దే డోంట్ కేర్ హౌ దే లుక్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా, ఇది 2 ముక్కు పుటాల మధ్యలో మనకు గోడ ఉంటుందండి, దాన్ని నేజల్ సెప్టమ్ అంటాం. ఆ సెప్టము మధ్యలో రంధ్రం పడిపోతుంది. రంధ్రం పడిన తర్వాత, ఎందుకంటే నష్టంగా పీల్చారు కాబట్టి కోకేన్ అక్కడ పనిచేసి రంధ్రం చేసేస్తుంది. ఆ తర్వాత ఆ ముక్కు డిప్రెస్ అయిపోతుంది, గట్టిగా కన్నా గుద్దితే అణిగిపోయిన ముక్కులాగా ఉంటుంది. దాన్ని రిపేర్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే కింద మేము సపోర్ట్ ఇస్తే పైన ఫ్లో లేక అది టేకప్ కాదు. ఆ తర్వాత చెవి చూపిస్తున్నా అండి, కోకేన్ అడిక్ట్ లోపల చెవిలో నల్లటి స్పాట్స్ మీకు కనబడుతున్నాయి. ఇది కనుక గట్టిగా మనం దాన్ని రుద్దామనుకోండి, చేతితో పట్టుకొని రుద్దితే ఆ ముక్క బయటకు వచ్చేస్తుంది. అంటే చెవిలో ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. ఇదేంటి అంటే కోకేన్ వల్ల డెడ్ టిష్యూ ఉంటుంది, నల్లగుంది అనుకుంటాడు, కానీ ప్రెస్ చేస్తే అది ఆల్రెడీ పడిపోవడం రెడీగా ఉంది. దీన్నే ఓక్రోనోసిస్ అంటారు. ఆ తర్వాత జనరల్గా వచ్చేటువంటి ఇస్కీమియా అంటాం. ఇస్కీమియా అంటే రక్త ప్రసరణ ఎక్కడ తగ్గుతుంది, చేతి వేళ్ళ దగ్గర, ముక్కు దగ్గర, చెవుల దగ్గర. ఇవి టోస్ అండి, ఇది కాలు బొటన్ వేలు, ఇది 1, 2, 3 వీటి అన్నింటిలో గ్యాంగ్రీన్ ఏర్పడ్డది. వాటిని తొలగించేసేవాడిని, ఎందుకంటే ఎట్లాగో అక్కడ దాన్ని పెట్టే అవకాశం లేదు, దాన్ని సూచన చేసే అవకాశం లేదు, రక్త ప్రసరణ మొత్తం పోయింది. నష్టంగా నమిలే వాళ్లకు మరొక ప్రాబ్లం, నోటి పై భాగంలో మనకు ప్యాలెట్ అని ఉంటుందండి, మనం నీళ్లు తాగితే ముక్కులోకి పోకుండా ఉంటుంది. కానీ ఇక్కడ నోటి పై భాగం రంధ్రం పడి అతను నీళ్లు తాగడానికి ట్రై చేస్తే ముక్కులోంచి వచ్చేస్తాయి. ఈ హోల్ పడిందంటే రిపేర్ చేయడం చాలా కష్టం, వీళ్ళు తాగడం కూడా కష్టం. ఒక స్ట్రాని మెల్లగా గొంతు దాకా తీసుకెళ్ళి తాగాలి తప్పితే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించడం ఇంపాసిబుల్. ఇవన్నీ వింటుంటే భయం వేస్తుందండి మనకు, ఏంటి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఈ కోకేన్ ఇంత దరిద్రమైనటువంటిది, ఇంత ప్రమాదకరమైనది, మరి ప్రజలు అంటే యువత ఎందుకు ఈ విధంగా ఇష్టపడుతున్నారని. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి గోక్కుంటున్నాడండి, ఇక్కడ మీకు ఎన్ని చేతులు కనబడుతున్నాయి, 3, 1, 2, ఇంకో ఎక్స్ట్రా చేయి కూడా ఉంది. అంటే ఆ వ్యక్తి ఇతరులను గోకమని, తను గోకండి మహాప్రభు అని, తన చర్మం కింద నల్లులు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, గట్టిగా కరుస్తున్నాయి అని చెప్పి గోకుతూ ఉంటాడు. రక్త మాంసాలు చీలి బయటకు వచ్చినా సరే అతని ఆ తృష్ణ ఆ గోకమైనటువంటి ఆ భావన తగ్గదు. ఎందుకంటే ఇది ఆటోనమిక్ న్యూరోపతి, స్కిన్ కింద కోకేన్ అలా డిపాజిట్ అవ్వడం వల్ల ఫాల్స్ సెన్సేషన్ ఇస్తుంది. ఏమీ లేకపోయినా సరే ఏదో ఉండి కొరికేస్తున్నట్టు, ఏదో ఉండి చీల్చేస్తున్నట్టు ఉంటుంది. ఇవి చూస్తుంటే భయం వేస్తుంది. దీన్నే మార్గాన్ సిమ్టమ్ ఆఫ్ కోకేన్ బగ్స్ అంటారు. మార్గాన్ అనే ఆయన డ్రగ్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఇలా అడిక్షన్ చూసినప్పుడు వీళ్ళందరికీ విపరీత సెన్సేషన్స్ వస్తున్నాయి, కట్ అయినా సరే ఆగట్లేదు, బ్లీడింగ్ అయినా సరే ఆగట్లేదు, ఇంకా గోకమని అడుక్కుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుందండి.
ఈ మొత్తం క్రమం లోపల అసలు కోకేన్ తీసుకున్న వాడికి వచ్చిన లాభం ఏంటి, ఆ కోకేన్ ఎవరు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. కోకేన్ ప్యాకర్ అంటే ఎవరు అది చూద్దాం. కోకేన్ ప్యాకర్ అంటే ఎవరైతే కోకేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి. ఎందుకు చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కోకేన్లో చాలామంది మీడియేటర్స్ కావాలి, తయారు చేసేవాడికి చాలా తక్కువ ధరలో అయిపోతుంది. ఒక ఎకరం కనుక కోకేన్ పండిస్తే దాన్ని అమ్మేటప్పటి అది 40,000 అవుతుంది ఖర్చు, అమ్మేటప్పటికి 6 కోట్ల పైన లాభం వస్తుంది. కాబట్టి ఇంత భారీ లాభాన్ని వదులుకోవడం ఆ డ్రగ్ ర్యాకెట్ కుదరదు. మధ్యలో వాళ్ళకి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చినా సరే 100 మందినా పర్లేదు అనుకుంటాడు. అలాంటిది ఓ పార్టీకి వెళ్ళినప్పుడు మనకి చిన్న సైజు ఫ్లవర్ ఇస్తారు, కొంతమంది పన్నీర్ చల్లుతారు, మనం సంతోషపడి లోపలికి వెళ్ళిపోతాం. ఈ డ్రగ్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందో వాళ్ళకి తెలుసు అండి. ఇందులో దీని కాడలో కోకేన్ ఉంది, వాళ్ళకి మాత్రమే తెలుసు. ఏ పార్టీలో అయినా సరే డీజేలు ఉంటారు, బాగా మ్యూజిక్ కొట్టేస్తుంటారు, చాలా చెల్లులు పడినా సరే ఆపరు. అలాంటి వాళ్ళు సడన్గా ఏదో వాళ్ళు తెలిసిన మినిట్లో, ఆ గ్రూప్లో సర్క్యులేట్ అయిన మినిట్లో గబుకాని వాళ్ళ గిటార్ ఓపెన్ చేసి అందులో కోకేను బయటకు వస్తుంది, గబగబా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ అసెంబ్లీ చేసుకుని ఉంటాడు. సో దట్ ఎక్కడ చెక్ చేసినా ఎవరికి దొరకరు, తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు, అది నిమిషాల్లో సెకండ్లో జరిగిపోతుంది. కాబట్టి ఇది కోకేన్ ప్యాకింగ్ అంటారండి. ఏం చేస్తున్నారు ఈ ప్యాకింగ్లో అంటే, ఎలాగైనా సరే కోకేన్ దొరకకుండా ట్రాన్స్పోర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. మన బేస్ అయితే క్లయింట్ బేస్ ఏదైతే ఉందో అది పెంచుకుంటూ పోవాలి. ఇది చూడండి, ఇవి చాక్లెట్స్. ఎవరైనా చాక్లెట్ ఇస్తే మనం తినేస్తాం తెలిసిన వాడైతే, కానీ ఇట్లాంటి వాటిలో మధ్యలో కోకేన్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే తెలుసు. అయితే దీని ఖండాంతరాలు కూడా తీసుకెళ్తున్నారండి. ఉదాహరణకు ఆఫ్రికన్ కంట్రీ ఉంది, చాలా పూర్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ. కాంగో అని, చాద్ అని, అల్జీరియా, నైజీరియా, జమైకా, ఇథియోపియా, ఇవన్నీ చూస్తుంటే తినడానికి లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది మన దేశంలో చదువుతున్నారండి. వాళ్ళ స్కాలర్షిప్ ద్వారా హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అది ఫేమస్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్. అక్కడ ఎక్కువ శాతం ఆఫ్రికన్సే ఉంటున్నారు. వచ్చే టైంలో అమ్మాయిలు ఏం చేస్తున్నారు, హై హీల్స్ అందరికీ ఇష్టమే కదా, హై హీల్స్లో చిన్న పెండెంట్స్ ఉంటాయి, డెకరేటివ్ ఉంటాయి, వీటిల్లో కోకేన్ పెట్టుకుని దొరికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవి ఎవరు చెక్ చేయరని అనుకుంటున్నారు. అందుకే మనకి ఈ మధ్య స్క్రీనింగ్లో షూస్ కూడా వేపిస్తున్నారు, ఎయిర్పోర్ట్లో బెల్ట్ కూడా తీపిస్తున్నారు. ఇది సాసేజెస్ అండి, అంటే మాంసము కోల్డ్గా ఉండి ఐస్ క్యూబ్స్ మధ్యలో వేసి తీసుకెళ్తున్నాడు. దాన్ని కట్ చేసి చూస్తే లోపల కోకేన్ బ్రిక్ ఉంది, 1 కిలో కోకేను, చుట్టుపక్కల మాంసము చిన్న సైజు కీమా టైప్లో ఉంది. అంటే ఇది కూడా ఎయిర్పోర్ట్లో దొరికినటువంటి కోకేన్ ప్యాకర్. దాని పని ఏంటి అంటే, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలిస్తే అదాన్ని కనీసం ఒక 10 లక్షలు ముట్ట చెప్తారు. ఆ ఆశతో ఇది ఎన్నైనా తెగించి చేస్తారు. ఇక్కడ చూద్దాం, ఇది ఒక బొద్దింక అండి. బొద్దింక ఒక ప్యాకెట్ వేసి దాని చుట్టూ స్టేపులర్ పిన్ కొట్టి ఉన్నాయి. ఇలాంటివి అనేక ఉన్నాయి ఒకతని బ్యాగ్లో. ఇన్ని బొద్దింకలు నువ్వేం చేసుకుంటావు అని అడిగారండి. ఈయన ఎక్కడ తీసుకెళ్తున్నావు, దీని పర్పస్ ఏంటి అంటే, నేను ఎంటమాలజిస్ట్ అండి, నేను కాక్రోచెస్ మీద రీసెర్చ్ చేస్తున్నా, వాటికి విరుగుడు తయారు చేస్తున్నా, వాటి పాయిజన్ తయారు చేస్తున్నా అని చెప్పాడు. సరే పొనిలే బాగానే తయారు చేస్తున్నాను అనుకొని దీన్ని దగ్గరని చూడండి, ఓ దారంతో కుట్టిందండి ఇది. అంటే అతను దీన్ని పొట్టకోసి అందులో కోకేన్ నింపి వైట్ దారం, ఇది వైట్ దారంతో కుట్టేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఒక రీసెర్చ్ స్కాలర్గా కానీ ఒక సైంటిస్ట్గా ఉంటే ఎవరు ఏమీ అనుమానపడని ఉద్దేశంలో అతను చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. ఎవరైనా ఈ మధ్య స్క్రీనింగ్ కూడా చేస్తారండి. అనుమానాస్పదంగా ఉంటే పొట్టలో సాఫ్ట్ టిష్యూస్ మాత్రం కనపడవు. ఏదైనా సరే ఇక్కడ చూడండి, 2 పొడుగ్గా ఏదో కనబడుతుంది సిలిండర్ లాగా, అవి ఏంటని చూద్దాం. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి అపసపాలు పడుతున్నట్టుగా అక్కడ వెయిటింగ్ హాల్లో ఉంది. సరే ప్రెగ్నెంట్ లేడీ అంటే అందరం కూడా గౌరవిస్తాం, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం, వాళ్ళు ఏమైనా అడిగితే కూడా మనం చేసి పెడతాం. కానీ ఆమె పొట్ట పైకి ఎత్తితే చూడండి, ఇందులో 2 కిలోల కోకేన్ ఉంది. కోకేన్ ఒక గర్భిణీ స్త్రీలాగా ఆమె మాస్కరేటింగ్ చేసింది, అంటే ఆ విధంగా ప్రిటెండ్ చేస్తుంది. వాళ్ళు వేసుకునే లోదుస్తులు కూడా చాలా తిక్కు ఉంటాయి. ఎంత తిక్కు ఉండాలని ఎక్కడ రూల్ లేదండి, ఎవరు తిక్కైనా వేసుకోవచ్చు, తిన్నైనా వేసుకోవచ్చు. ఆ తిక్కేసిన దాంట్లో కోకేన్ ప్యాక్ చేసి అండర్వేర్ లాగా తయారు చేసి తీసుకెళ్తున్నారు. అందుకే మనం స్క్రీన్ చేసే టైంలో తడిమి చూస్తారు వీళ్ళు ఎంత తిక్కు ఉందని చెప్పి. అన్నిటికీ ఒక మీనింగ్ ఉంది. దాన్ని కొన్నిసార్లు మనం ఎంబరాస్ అయినా సరే ఇట్ ఈస్ రియల్. కొంతమంది ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈమె ప్రెగ్నెన్సీ లేడీ, బొడ్డు ఉంది, బొడ్డు దగ్గర ఒక లైన్ ఉంది. ప్రెగ్నెంట్ లేడీకి ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఈమెలో కనబడుతున్నాయి. అయితే ఆమెను ఓపెన్ చేసి చూస్తే అసలు అక్కడ ప్రెగ్నెన్సీ లేదు, ఇది ప్రెగ్నెన్సీ యొక్క తోలు మాత్రమే. ఆ తోలు వెనుక 2 కిలోల కోకేన్ ఉంది. అంటే ఈమె ఏం చేస్తుంది, ఈ కోకేన్ అనేది అలా లోపల పెట్టుకుని బయటకు ప్రెగ్నెన్సీ లాంటి ఒక చిన్న
కవచం లాంటి తోడుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. ఇది చాలా ఈజీ టు మేక్అవుట్. ఒక బొడ్డు ఉంటుంది, దీనిపైన లైన్ ఉంటుంది, కరెక్ట్గా బాడీకి ఫిట్ అవుతుంది. చూడకపోతే మన దేశానికి ఒక 4 కిలోలకి ఒక కోకేన్ వస్తుంది. ఆ తర్వాత చూడండి, దీనిపైన ఉన్నటువంటి ఒక వర్టికల్ లైన్, ప్రెగ్నెంట్ లేడీస్ తప్పనిసరిగా ఈ లైన్ ఉంటుందండి. కింద బొడ్డు ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న నటిస్తారు. దాని వెనుక ఉన్న 2 ప్యాకెట్స్ ఆఫ్ కోకేన్. సో వీళ్ళని కోకేన్ ప్యాకర్ అంటారు. ఇది ఒక విధంగా తన శరీరం బయట తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దొరికితే జైలుకి, దొరకకపోతే భారీ లాభాలు వాళ్ళకి, సమాజానికి వినాశకారైనటువంటి డ్రగ్స్ మన సమాజంలోకి.